నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. ఒక మహిళ గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింత సమయంలో ఎలాంటి పథ్యం పాటించాలి, ఎంతవరకు పాటించాలి, ఈ వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఒకప్పుడైతే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పథ్యం పాటించాలి అని. ఇప్పుడు చాలా మందికి అవకాశం లేదు. ఉద్యోగరీత్యా పట్టణాల్లో ఉండిపోవడం, పెద్దవాళ్ళు అందుబాటులో లేకపోవడం, దీనివల్ల జాగ్రత్తలు లేదు, ఆహారము సరైనది లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు గర్భవతి అయినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్తానమ్మా. పెద్దవాళ్ళు లేకపోవడం అనేది లేదమ్మా, పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని దూరంగా పెడతాం. వాళ్ళు ఏమన్నా చెప్తే అది ఒక చేదస్తం అనుకుని దాని వెనకాలన్న ఉపయోగం మనం తెలుసుకోకుండా ప్రతిదీ చేదస్తం కిందో, లేకపోతే ప్రతిదీ కూడా వాళ్ళు పూర్వీకులు వీళ్ళు పాచింతకాయ పచ్చడి ఏదో చెప్తూ ఉంటారు, అది నక్కలేదని అనుకోవటం, నెగ్లెక్ట్ చేయటం వల్ల అనేక రకాలైన ఇబ్బందుల్ని, జబ్బుల్ని వాళ్ళన్న మోడర్న్ అంటే ఇవాళన్న తరం వాళ్ళు కష్టాలు పడుతున్నారమ్మా అనేక రకంగా. ఆ పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట వెనకాల సైన్స్ ఉంటుందమ్మా. దాన్ని అర్థం చేసుకోలేక మనం ఆ విధంగా మాట్లాడుతున్నాం. ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత వేవిళ్ళు అనేవి ఉంటాయా, వేవిళ్ళు అనేవారు. వాళ్ళు మళ్ళీ డెలివరీ అయ్యేదాకా ఆ స్త్రీ ఏది అడిగినా పచ్చం లేకుండా, ఇది తినాలి అది తినాలి తినక్కర్లేదు అనేది లేకుండా ఏది అడిగినా కానీ తినిపించేవారమ్మా. యాక్చువల్గా ప్రతిదానికి పథ్యం ఉంటుంది, పథ్యం అంటారు దాన్ని ఆయుర్వేదంలో. కానీ ఈ గర్భవతికి ఏది అడిగినా తినిపించమని ఎందుకన్నారంటే దాని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ ఉందమ్మా. అది ఏమిటి అంటే ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు ప్రతి నెలకి ఒక అవయవం ఏర్పడడం కానీ, నెలకి ఈ విధమైన గ్రోత్ శరీరంలో జరగాలి. కాబట్టి ఆ శిశువు యొక్క శరీరం ఎదుగుదలకి కావలసిన ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్స్ అవనివ్వండి, విటమిన్స్ అవనివ్వండి, ప్రోటీన్స్ అవనివ్వండి, కాల్షియము అంటే అవయవాలు ఏర్పడటానికి, ఎముకలు ఏర్పడడానికి అనేక రకాలైన ఆహార పదార్థాలు ఆ శిశువుకి కావాలమ్మా. ఆహారం ద్వారానే వాళ్ళకి అవి అందుతాయి, తల్లి తిన్న ఆహారం ద్వారానే. అందుకు ఏంటి అంటే వాళ్ళు నాకు ఇది తినాలి అని ఉంది అని అడిగారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా అడిగేవారు, అమ్మ నీకు ఏమన్నా కావాలా, ఏమన్నా తింటావా, ఏం కావాలి, నీకేమి తినాలని ఉంది అని అడిగి మరీ తినిపించేవారమ్మ. వీళ్ళు అడగటమే కాదు, చుట్టాల కాడి నుంచి అందరూ కూడా, అక్కలున్నా, చెల్లెళ్ళున్నా, అత్తలున్నా, మేనత్తలున్నా, చిన్నాన్నలని, వాళ్ళ అత్తోరింట్లో ఉన్నవాళ్ళు కానీ అదొక రెస్పాన్స్. ఎందుకంటే అత్తోరింట్లో ఉన్న మనకి కలిగే మన వంశోద్ధారకులు, అది ఆడపిల్ల అనండి మగపిల్లడు, ఆరోగ్యంగా పుట్టాలి అంటే అది చాలా అంత ప్రేమగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమతోటి అడగడం వల్ల వీళ్ళు నాకు పలానా తినాలని ఉంది అని అడిగి చెప్పేవారు. వాళ్ళు ఏదైతే అడిగారో ఆ ఆహారంలో ఏదైతే రసాయనాలు ఉంటాయో, అంటే ధాతువులు కానీ, లేకపోతే అంటే మినరల్స్ అంటే ధాతువులు అంటామమ్మా ఆయుర్వేదంలో, మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ ఆ ఆహారం తినడం వల్ల ఆ శిశువుకి కావాల్సిన ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ ఆ శిశువు ద్వారానే తల్లికి సిగ్నల్ వచ్చి ఆ తల్లి యొక్క ఈ టేస్ట్ బడ్స్ పలానా తినమని చెప్పడం వల్ల ఆ తల్లి నాకు ఇది తినాలని ఉందని చెప్తుందమ్మా. అంత అద్భుతమైన సైన్స్ ఆ కోరిక వెనకాల ఉంది. దానికి వాళ్ళ మోడర్న్ సైన్స్లో మనకు అర్థం అవ్వలేదు, అర్థం చేసుకోం మనం. ఇవన్నీ ఎక్కడ పాటించాలే అని వదిలేస్తాం మనం. అలా చేయకూడదమ్మా. వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళకి డెలివరీ అయ్యేదాకా తప్పనిసరిగా తినిపించాలి. తినిపిస్తేనే ఒక ఆరోగ్యకరమైన సంతానం అనేది కలుగుతుంది. వీళ్ళకి ఈ ఏదైతే 3వ నెల అబార్షన్ అని, 4వ నెలలో అని ఈ ఫెయిల్యూర్స్ అనేది జరుగుతుందమ్మా. ఒక్కొక్కరికి 3వ నెలలోనే జరుగుతుందమ్మా, ఒక్కొక్కరికి 2వ నెలలోనే జరుగుతుంది, ఒకళ్ళకి ఎవ్రీ 6 monthsలో జరుగుతుంది, ఒకళ్ళకి 7th monthలో జరుగుతుంది. ఇలాగా ఎందుకు జరుగుతుంది అంటే దానికి అద్భుతమైన రీజన్స్ ఆయుర్వేదంలో ఇచ్చారమ్మా. ఆ నెలలో జరిగిన వాళ్ళకి ఏ మందు ఇవ్వాలి, 4వ నెలలో గర్భస్రావం జరిగే వాళ్ళకి ఏ మందు ఇవ్వాలి, 3వ నెల వాళ్ళకి ఏ మందు ఇవ్వాలి, దానికి కారణం ఏంటి అనేది చాలా అద్భుతంగా ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుందమ్మా. అది ఆ నెలలో 4వ నెలలో గర్భస్రావం అయ్యే వాళ్ళకి ఆ మందు ఇస్తేనే పనిచేస్తుందమ్మా. అదే జనరల్గా గర్భస్రావానికి ఒక మందు ఉంది వీళ్ళకి ఇచ్చేద్దాంలే పనిచేస్తుందన్నా పనిచేయదు.
అంత పర్టికులర్గా ఆయుర్వేద శాస్త్రంలో రాశారండి. తల్లి గురించి కానీ, తల్లి గర్భం గురించి కానీ. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు. ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఏం చేస్తున్నారు, ఈ పథ్యం అంటాం మేము ఆయుర్వేదంలో. మామూలుగా మన వాడుక భాషలో పథ్యం అనుకుంటాము. ఆ పథ్యం అనేది చేయట్లేదు. అవును, బాలింత పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే అప్పటిదాకా ఆ బేబీని మీరు క్యారీ చేయటం వల్ల, ఆ ఉమ్మునీటిలో ఆ బేబీ ఉండటం వల్ల, మీ స్టమక్ అనేది బయటకు ఉండటం వల్ల స్కిన్ సాగిన్ అవుతుంది కదా, బాగా సాగుతుంది. సాగినప్పుడు పురుడు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అది లోపలికి వెళ్ళడం వల్ల, తేలికే పడిపోవడం వల్ల, మడతలు పట్టడం వల్ల అనేక మచ్చలు పడతాయమ్మ. ఆ మచ్చలు పడకుండా పూర్వం ఏం చేసేవారంటే, పురుడు రాగానే నడుం కట్టు అనేసేవారమ్మ. ఒక క్లాత్ తీసుకుని ఆ పొట్టంత లెక్క బిగించి కట్టేవారమ్మ. ఎప్పుడైతే అది మీకు ఆ సపోర్ట్ ఉందో, ఈ సాగకపోవడం వల్ల ఆ చర్మం అనేది మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోవడం అనేది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. దానికి సపోర్ట్ ఏం చేయాలి, ఈ కట్టు అనేది కట్టుకోవాలమ్మా, కంపల్సరీ అది. కానీ అది ఎవరు కట్టుకోవట్లేదు. ఈ పడిన మచ్చలు పోవడానికి ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయో అన్నీ ప్రయత్నిద్దాం అనుకుంటారు తప్ప సింపుల్గా ఈ కట్టు కట్టుకుందాం అని అనుకోరమ్మా. అలాగే మన ప్రేగుల లోపల, అంటే మన స్టమక్ లోపల ఈ బేబీ పెరగడం వల్ల, ఆ ప్లేస్ పెరగడం వల్ల ఇంటెస్టైన్స్ కానీ, అవయవాలు కానీ పక్కలకు జరుగుతాయి కదమ్మా. అవన్నీ మన యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్లేస్లోకి రావడం కోసం ఈ కట్టు అనేది పనిచేస్తుందమ్మా. దాని వెనకాల ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో మీరు చూసుకోండి. అదే మీ పెద్దోళ్ళు కట్టుకోమా ఒక 3 నెలల వరకు అంటే చేస్తామని మీరే కొట్టుపడేస్తారు. మీరు ఏమంటున్నారు, క్వశ్చన్లో పెద్దవాళ్ళు లేరని, సలహాలు చెప్పేవారు లేరు అంటున్నారు. కానీ ఉన్నారమ్మా. ఆయన మనం వాడుకోవట్లేదు, అది మన దౌర్భాగ్యం. నేను ఆ మధ్యన ఒక వీడియో చూశానమ్మా. ఎవరో ఒక మేడం, ఒక ఏజ్డ్ ఆవిడ అమెరికా వెళ్ళారంట. అమెరికాలో పిల్లలకి ఈ నలుగు పెట్టి స్నానం చేయించడం అనేది జరగదు. ఆవిడ సరదాగా చుట్టుపక్కల ఎవరున్న పిల్లలు తీసుకొచ్చి నలుగు పెట్టి స్నానాలు చేయించి వాళ్ళందరికీ ఇస్తుందంట ఆవిడ. ఆ తర్వాత డాక్టర్లు ఎంత ఆశ్చర్యపోయారంటే, ఆ పిల్లల్లో ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్లో కూడా తగ్గిపోయినాయంట. వాళ్ళు ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా తగ్గుతున్నాయని ఆలోచిస్తే, పలానావిడ ఇలా చేస్తుందంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ ఈ నూనె రాసి నలుగు పెట్టడంలో ఉందనేది తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అవన్నీ వదిలేసామమ్మ మనం. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఒళ్ళు పచ్చిగా ఉంటుంది, వాతం ఉంటుంది తల్లిలో అంటారు. ఎందుకంటే ఈ 10 నెలల్లో జరిగిన అనేక రకాలైన డెవలప్మెంట్స్ తల్లి గర్భంలో జరిగినాయి, తల్లి శరీరంలో జరిగినాయి. అదేవిధంగా బ్రెస్ట్ మిల్క్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ 2 అవయవాలు వాటి యొక్క రిజర్వేషన్ చేసుకుని మళ్ళీ అక్కడ మిల్క్ ప్రొడ్యూస్ అనేది మొదలవ్వాలి అంటే బాడీలో ఎంత మార్పులు జరిగినాయి అమ్మ. ఈ మార్పులు అనేవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరంలో వాతం అనేది చేరుతుందమ్మా. అదేవిధంగా ఈ తల్లి ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో, ఈ డెలివరీ అయిన టైంలో ఈ అనేక రకాలైన మార్పులు జరగడం వల్ల తల్లి శరీరం అనేది మళ్ళీ ఆ బిడ్డ శరీరం ఎంత చిన్నతనం నుంచి పెరిగే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ బిడ్డ యొక్క శరీరం ఏ స్థితిలో ఉందో తల్లి శరీరం కూడా అదే స్థితిలో ఉంటుందమ్మా. ఆ బిడ్డతోటి పాటు ఆ బిడ్డ డెలివరీ అయిన తర్వాత తల్లి కూడా మళ్ళీ జన్మెత్తినట్టే లెక్క. పునర్జన్మ అంటారు. అందుకనే అంత సున్నితంగా ఆ తల్లి యొక్క శరీరం ఉంటుందమ్మా. ఆ సున్నితత్వం నుంచి మళ్ళీ గట్టిపడాలి అంటే కంపల్సరీగా ఆ పద్యం అనేది చేయాలి. పద్యం చేయాలంటే పూర్వం ఏం చేసేవారంటే పాత బెల్లం ముక్క పెట్టేవారమ్మా. అదేవిధంగా 2-3 రోజుల వరకు అన్నం కూరలు పెట్టేవారు కదమ్మా. బ్రెడ్ కానీ లేకపోతే మంచి ఏదైనా ఆహార పదార్థాలతో పాటు పాలు హయ్యెస్ట్ బెల్లం వేసి తాగించేవారమ్మా. పాత బెల్లం వేసి తాగించేవారు. అదేవిధంగా ఎన్వి తినేవాళ్ళు అయితే ఏది నెత్తళ్ళని, ఇసుక దొందులని, అవి విపరీతమైన హీట్ అనమాట ఆ చేపలు, అవి తినిపించేవారు. ఎన్వి తిన్నోళ్ళు ఉన్నారనుకోండి, కాయం చూర్ణం అని, వెల్లుల్లి కారం అని, అదేవిధంగా దొండకాయ కూర 1 నెల వరకు పెట్టేవారమ్మా కంపల్సరీగా. ఎందుకంటే దొండకాయ తింటే పాలు బాగా పడతాయంట. అంటే ఇవాళ చూడండి బ్రెస్ట్ మిల్క్ తక్కువ అనేది 150 మంది కంప్లైంట్. ఎందుకు వస్తుంది ఈ కంప్లైంట్? తయారవడానికి కావాల్సిన ఆహారం తీసుకోవట్లేదు మీరు. ఏదైతే మీకు రుచి నాకు తినాలనిపించిన కోరిక కలిగిందో ఆ కోరికను మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు కదా. ఫుల్ఫిల్ చేసిన ఏదో ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు. ఆ ప్రేమగా అమ్మ నీకేం కావాలని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇవాళ? అక్కడ ఆ ఎఫెక్షన్ వల్ల కూడా మీ శరీరం, మీ మనస్సు ఎంతో ఆనందపడదు. ఆనందపడటం వల్ల పుట్టి బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు.
ఇవన్నీ రిలేషన్ అనమాట. ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్స్. ఇవన్నీ ఈ లింక్స్ అన్నీ పూర్తయినప్పుడే ఈ తల్లి మళ్ళీ ఆరోగ్యంగా తయారయ్యి సెకండ్ చైల్డ్ని కానీ థర్డ్ చైల్డ్ కానీ పుట్టించడానికి వీళ్ళు బలంగా ఉండేవారమ్మ. నేను మా ఫ్యామిలీలోనే మా పెద్దనాన్నల కుటుంబాలు కానీ మాకు తెలిసిన రిలేషన్ కుటుంబాల్లో కానీ పురిటి గృహం అనేది ఒకటి ఉండేదమ్మా అప్పట్లో. ఒక రూమ్ ఎప్పుడు పురులతోటే ఉండేది. అంటే తల్లి, అమ్మమ్మ, మనవరాలు ముగ్గురు పురుడు పోసుకుంటానే ఉండేవారు. అంటే ఆ ముసలావిడి మనవరాలు బిడ్డ పుట్టి టైంలో కూడా ఆవిడ ఇంకా సంతానానికి అనేది 55-60 ఏళ్ళు వచ్చేసాయి. ఇవాళ 45 ఏళ్ళు రాకుండానే మెనోపాజ్ వస్తుందమ్మా. 35 ఏళ్ళు 40 ఏళ్ళు రాకుండానే సంతానం కలగట్లేదు. లేకపోతే ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డ పుట్టడానికి అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజుల్లో 10 మందిని కానీ కూతురుతోటి మనవరాలతోటి కూడా ఆ ముందు తరం ఆవిడ పురుడు పోసుకునేది. అంటే వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుండేది, వాళ్ళ సంతానం కలిగించడానికి వాళ్ళ శరీరం ఎంత బలంగా ఉండేదో మీరు ఆలోచించుకోండి అమ్మా. ఎందుకుంది అలా అంటే కారణం అదే. ఏదైతే వాళ్ళు ఆ గర్భవతిగా ఉన్నప్పుడు తిన్న ఆహారం కానీ ఈ డెలివరీ అయిన తర్వాత సంతానం కలిగిన తర్వాత వాళ్ళు పాటించే ఈ పద్యం అనే ఒక సిస్టమ్ 6 నెలల దాకా ఏదైతే ఉందో అవన్నీ అద్భుతాలమ్మా. అవన్నీ మనం వదిలేయటం వల్లే, అది చేదస్తాం అనుకోవడం వల్ల, ఏదో చెప్తున్నారులే అనుకోవడం వల్ల, అవి వదిలేయడం వల్ల ఇవాళ ఉన్న మోడర్న్గా ఇవాళ ఎవరైతే కొత్త జనరేషన్ ఉన్నారో వాళ్ళందరూ అన్ని కష్టాలు ఇబ్బందులు అనిపిస్తున్నారమ్మా. అది అయితే గురుగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని రకాల పదార్థాలు అవాయిడ్ చేయమంటారు కదా. అవాయిడ్ చేయమని అసలు ఎప్పుడు చెప్పరు. ఒక పప్పాయి, అది ఎందుకంటే పైనాపిల్, పప్పాయ, ఇటువంటి కొన్ని పళ్ళు ఉన్నాయమ్మా. అవి ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో గర్భస్రావానికి వాడి కొన్ని మూలికలు కానీ కొన్ని పళ్ళు కానీ ఉంటాయమ్మా. అది ఏంటంటే అక్కర్లేని సంతానానికి తీసేయడం కోసం పూర్వ రోజుల్లో కొన్ని మూలికలు వాడేవారమ్మా. ఆ మూలికలు ఆ పళ్ళు తినకూడదమ్మా. అంటే మిగిలి అన్నీ తినొచ్చు. అది పర్టికులర్గా బొప్పాయి, పైనాపిల్ వీటి వల్ల ఏమవుతుందంటే మన ఫెయిల్ అవ్వటానికి, అంటే అబార్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గర్భస్రావం అవ్వటానికి అందుకు ఆ పళ్ళు తినొద్దు అంటారమ్మా. అది ఇంకో రెండో కారణం ఏది, పచ్చిం కోసం కాదమ్మా. అది థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం అమ్మా.